అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ జమ్మికుంట మండల పార్టీ కార్యాలయం ముందు పార్టీ అధ్యక్షులు జీడి మల్లేష్ గారు జెండా ఎగరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తల పెద్ద ఎత్తున కూడా మేము అందరం కూడా పాల్గొనడం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఆనాడు 1947 ఆగస్టు 15వ తారీఖు కంటే ముందు ఈ దేశం మొత్తం కూడా బ్రిటిష్ వారి పరిపాలనలో మరొక రాక్షసమైనటువంటి పరిపాలన ఆ రోజు ఈ ప్రాంత ప్రజలు ఉండేది. ఎంతోమంది మహనీయులు మాకు స్వాతంత్రం కావాలని చెప్పి మరి అనేక మంది మహనీయులు పోరాడి మరి అసలు బాసినటువంటి చరిత్ర ఆ రోజు జరిగింది. ఎంతోమంది మహనీయుల ప్రాణత్యాగం కారణంగా మరి ఆగస్టు 15, 1947 రోజున మరి బ్రిటిష్ పరిపాలకులు ఈ దేశం వదిలి మనకు స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. 1947 ఆగస్టు 15వ తారీఖున మరి భారతదేశంలో మొట్టమొదటిసారి జెండా ఎగరవేసి మరి దేశం మొత్తం కూడా మరి జాతీయ పండుగలాగా ఒక ఉత్సవాన్ని జరుపుకున్నాం. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మరి ప్రతి ఆగస్టు 15వ తారీఖే కాకుండా జనవరి 20వ తారీఖు కూడా జెండా ఎగరేటువంటి అనుమతి ఉంది. ఈ సందర్భంగా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఏదైతే ఆశయం కోసం ఆనాడు అమరులు పోరాడిందో వారి ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా ముందుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా తప్పకుండా దేశ స్వాతంత్రం కోసం పోరాడి అమరులైన ప్రతి ఒక్కరికి కూడా వారందరికీ కూడా మేము ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమైన తర్వాత ఈ దేశాన్ని ప్రపంచంలో విశ్వగురు చేయాలని చెప్పి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయినాటికి 1947 వరకు ఈ దేశం ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందినటువంటి అగ్రగామి దేశంగా ఉండాలన్నటువంటి సంకల్పంతో మరి ఏ రకంగా ముందుకు పోతే మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క పరిపాలన దక్షతతో పాటు ఈ దేశ ప్రజలందరికీ కూడా దేశం పట్ల ఒక భావం ఉండాలని చెప్పి దేశభక్తి ఉండాలని చెప్పి హర్ ఘర్ తిరంగు పేరిట మరి ప్రతి ఇంటి మీద కూడా ప్రతి ఒక్కరు జెండాలు ఎగరేసి వారి యొక్క జాతీయ భావాన్ని మరి పెంపొందించాలని చెప్పి వ్యక్తపరచాలని చెప్పి వారు పిలిపేయడం జరిగింది. దాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా మరి తూచా తప్పకుండా మా ఇంటిల మీద కాకుండా మా పరిసరం ఉన్నటువంటి ఇళ్ళ మీద కూడా జెండాలు ఎగరేసే విధంగా మేము మరి ప్రజలను సన్నద్ధం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ స్వాతంత్ర దినాన్ని మరి ఒక పండుగలాగా జరుపుకుంటాం. ఈ దేశంలో ఏకైకంగా కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా వర్గ విభేదం లేకుండా అందరూ కూడా సుఖ సంతోషంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకునేటువంటి ఏకైక పండుగ మరి జాతీయ జెండా పండుగ. కాబట్టి మరి ఈరోజు ఈ జెండాను ఎగరవేసి మేము ఈ పండుగ జరుపుకోవడం నిజంగా కూడా మాకు గర్వకారణ పిల్లలు మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. జమ్మికుంట పట్టణ కుటుంబ బాంధవులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జెండా ఎత్తడం జరిగింది. మరి మన స్వాతంత్రం కోసం అమరులు పాసిన అమరవీరులందరికీ కూడా ఒకసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా భారత ప్రధాని గారు ప్రతి ఒక్క భారతీయుడు వారి ఇంటిపైన జెండా ఎగరవేయాలని చెప్పి జాతీయ భావాన్ని చాటాలని చెప్పి మనం అందరం కూడా జాతి కోసం పనిచేయాలని పిలుపునియడంతో ఈ నెల 9వ తారీఖు నుంచి ఈ 15వ తారీఖు వరకు వారిచ్చిన ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో కూడా అవన్నిటిని కూడా బాధ్యతగా నిర్వహించిన కార్యకర్తలందరికీ, అదేవిధంగా ఇంటి మీద జెండా ఎగరవేసిన ప్రతి ఒక్క భారతీయునికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ మరి అవినీతి రహిత పాలన తీసుకొచ్చి భారతీయులను అందరినీ ముందుంచాలని చెప్పి కంకణబద్దులై భారతదేశానికి ఒక గురువుగా ముందుండి నడిపిస్తున్న ఆ మహనీయుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని వివిధ దేశాలన్నీ కూడా మెచ్చుకుంటున్నాయి, స్వాగతం పలుకుతా ఉన్నాయి. అంటే వారి పాలన ఎంత మంచిగా ఉన్నది అని చెప్పి ఆ దేశాలన్నీ చూస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసాకాండ ఏదైతున్నదో దాన్ని మన భారత ప్రధాని గారు చూస్తూ ఏం ఉన్నారంటే అక్కడ జరిగిన అల్లర్లన్నింటినీ కూడా ఆపేయాలనే ప్రయత్నంతో వారు పిలుపునియడం జరిగింది. అంటే ఆ దేశ ప్రధాని మన భారతదేశానికి వచ్చి తలదాచుకుంటున్నారంటే మరి మనం నరేంద్ర మోడీ గారి ముందు చూపు ఎలా ఉన్నదో ఒకసారి గమనించాలి. అందుకే ఈ
జెండా పండుగ ఏదైతున్నదో కులాలకు మతాలకు అతీతంగా జరుపుకుంటున్నాం కాబట్టి మనందరం కూడా సుభిక్షంగా ఉండాలనే ఆలోచన కొద్దీ మరొకసారి పట్టణ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. వందే పట్టణ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం ఒకటే సంకల్పం తీసుకోవాలి. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ 11 సంవత్సరాల్లో భారతదేశాన్ని ప్రపంచ దేశాలను ముందుకు తీసుకుపోయే విధంగా విశ్వగురువుగా చేయడం కోసం వారు ఏదైతే సంకల్పం తీసుకున్నారో ఆ సంకల్పానికి అనుగుణంగా మనం 150 కోట్ల మంది ప్రజలు కూడా ఆ దీక్ష తీసుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందడంతో పాటు అన్ని రకాలుగా ముందుకు పోతుంటే వాళ్ళంతా తట్టుకోలేకుండా కొన్ని చిన్న చిన్న దేశాలు మన మీద దాడి చేయడానికో మనల్ని ఇబ్బంది గురి చేయడానికో ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి భారతీయులంతా ఇదివరకు గతంలో మేమేదైతే స్వతంత్రాన్ని కోల్పోయినామో దాన్ని మళ్ళీ కోల్పోవడానికి సిద్ధంగా లేం. 150 కోట్ల మంది భారతీయులంతా ఒకటే తాటి మీద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆశయించిన ఆశయాల కోసం ముందడుగు వేస్తామని చెప్పి మనమందరం ఒకటే తాటి మీద ఉండాలని చెప్పి వీరందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వతంత్ర అమరులందరికీ నివాళులర్పిస్తూ మరొకసారి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.